హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్విక్ డైరీస్. సో ఈ వీడియో వచ్చేసి చాలా స్పెషల్. ఆద్విక్ వాళ్ళ డాడీ బర్త్డే అనమాట. విష్ చేయి నాన్నకు. హ్యాపీ బర్త్డే టు యు. మళ్ళీ హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు డియర్ నాన్న. హ్యాపీ బర్త్డే టు యూ. ఈ డే కోసం చాలా చాలా వీగర్గా వెయిట్ చేశాడు ఆద్విక్. ఎందుకంటే హీ వాంటెడ్ టు గో ఫర్ ప్లే జోన్, అవుటింగ్కి వెళ్దాం నాన్న ప్లీజ్ అని డైలీ అడిగేటోడు. అండ్ ఫైనలీ ద డే ఈజ్ హియర్. అండ్ తిను వచ్చేసి ఇక్కడ సర్ప్రైజ్ కోసం వాళ్ళ డాడీ ఫ్యామిలీ పోర్ట్రేట్ అనేది రెడీ చేస్తున్నాడు. ఇక్కడ వాళ్ళ డాడీ ఇందాక డ్రా చేసింది తను. సో ఇవన్నీ తనే ఓన్గా డ్రా చేస్తున్నాడు. నేను ఇవన్నీ డ్రా చేసినవన్నీ కట్ చేసి ఒక ఫ్రేమ్ లాగా చేసి ఇచ్చానమాట. చూస్తారు మీరు. సో ఇక్కడ కొంచెం హెల్ప్ చేస్తున్నాను నేను. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అండ్ నా ఛానల్లో వచ్చేసి నేను కిడ్స్ యాక్టివిటీస్, హోమ్ స్కూలింగ్, వర్క్ షీట్స్ అండ్ కుకింగ్ ఇలా కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్తో చేస్తున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ అత్త మామని డ్రా చేస్తున్నారు. మీరు ముందు వీడియో చూసినట్టయితే చెప్పాను కదా, ఆద్విక్ ఈ మధ్య తెగ డ్రా చేసేస్తున్నాడని. సో ఇవన్నీ తనే ఓన్గా డ్రా చేస్తున్నాడు అనమాట. ఇక్కడ వాళ్ళ నాని అమ్మమ్మ అని డ్రా చేశాడు. ఇది వచ్చి ఫోటో ఫ్రేమ్ కోసమని కోల్డ్ ప్రెస్డ్ వాటర్ కలర్ షీట్ తీసుకున్నాము. ఇక్కడ తీసుకొని దానికి వాటర్ కలర్స్తో మొత్తం అన్నీ ఇలా పెయింట్ చేస్తున్నాము. ఇది జస్ట్ బ్యాక్ డ్రాప్ కోసమని తను డ్రా చేసిన పిక్స్ అన్నీ నేను కట్ చేసి దీనిపైన నీట్గా స్టిక్ చేస్తాను. ఇలాగా బాగుంది కదా. ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాము ఈసారి. ఆద్విక్ వాళ్ళ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చూసి. అండ్ ఇది వచ్చేసి గిఫ్ట్ ర్యాపింగ్. ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. అండ్ వన్ మోర్ కార్డ్ కూడా యాడ్ చేసామన్నమాట. ఇలాగా ఇది కూడా సేమ్ కోల్డ్ ప్రెస్డ్ వాటర్ కలర్ షీట్ అనమాట. అండ్ ఇలా నేను రోజ్ ఫ్లవర్స్తో ఒక సైడ్ బార్డర్ వేసుకొని లోపల మ్యాటర్ రాసి ఇచ్చేసాము. సో ఇలా మనం మన లవ్డ్ వన్స్ కోసం కొంచెం డిఫరెంట్గా వాళ్ళ డే కొంచెం స్పెషల్ చేయడానికి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూసి. మీకు ఇవి నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్ మీ బిలో అండ్ టెల్ మీ. హ్యాపీ బర్త్డే నాన్న అని రాసి ఇచ్చాము. Here comes the surprising part. ఎంత బాగుంది బేటా. థ్యాంక్ యూ ఆద్విక్. ఇంకొకటి ఇస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. ఇది కూడా అక్కడ చూడు, అటు చూడు మమ్మీని చూడు. ఇట్లా పట్టుకో, నీట్గా ఇట్లా పట్టుకో, ఇది పట్టుకో. ఇది 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 లిటరలీ ఈ ఫోటో ఫ్రేమ్ చేసి మేము బర్త్డే 2 weeks ముందు చేసాము. వాళ్ళ డాడీకి ఎప్పుడెప్పుడు ఇవ్వాలని చాలా వెయిట్ చేశాడు. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ మేము తనని ప్లే జోన్ తీసుకెళ్తున్నాము. అత్తాపూర్లో ఉన్న మంత్రమాల్కి వెళ్ళాము. తనకు ఆ ప్లే జోన్ అంటే చాలా ఇష్టము. ఫుల్గా ఎంజాయ్ చేశాడు ఆ ప్లే జోన్లో. ఆ కార్ అడుగుతున్నాడు, బైక్ అడుగుతున్నాడు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏంటంటే వాడు రేసింగ్ గేమ్స్ ఉంటాయి కదా, కార్ బైక్, అవి ఆడతాను అని పెట్టిండు. తను ఏజ్ చాలా తక్కువ కదా, ఇంకా అవన్నీ రావు నాన్న అంటే ఓకే అమ్మ అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇవి ఆడుతున్నాను అనమాట. పంప్కిన్ హ్యాలోవిన్ కాన్సెప్ట్ది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డైనోసార్స్కి బాల్స్తో హిట్ చేయాలి. ఈ గేమ్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. ఎందుకంటే అమ్మ టీరెక్స్ పడిపోతుంది, ట్రైసెరోటాప్స్ పడిపోతుంది అంటున్నాడు. ఇలా మొత్తానికి వాడి ప్లే జోన్ అనేది కొంచెం నెరవేరింది. హీ వాజ్ సో హ్యాపీ. అండ్ ఇలా కొన్ని గేమ్స్ అయితే ఆడాడు. మళ్ళీ ఇక్కడ ఇది వచ్చేసి జాంబీకి వాటర్ స్ప్రేతో షూట్ చేయాలి, ఇదొకటి. అండ్ కిందికి వెళ్ళంగానే ఫస్ట్ థింగ్ అడిగింది బైక్, కార్. సో వీటిని ఇలా రౌండ్స్ వేయించాము. అండ్ నెక్స్ట్ మేము ఏమనుకున్నామంటే డిన్నర్కి వెళ్దాం అనుకున్నాము రోబో కిచెన్కి. దట్ వాజ్ బిగ్ ఫ్లాప్. ఏమైందంటే రోబో కిచెన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 to 3 అండ్ ఈవినింగ్ 7 to 11 వరకే ఓపెన్ ఉంటుందంట. ఆ విషయం మాకు తెలీదు.
మేము అక్కడికి రోబో కిచెన్కి వెళ్ళేసరికి 6 అయ్యింది. వాళ్ళు ఏమన్నారంటే 7కి ఓపెన్ చేస్తామన్నారు. అప్పుడు మేము ఏం చేయాలి, 1 అవర్ వెయిట్ చేయాలి. సో పైనే ఉన్న సెలబ్రిటీ అలోకి వెళ్ళి డిన్నర్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. వచ్చేటప్పుడు వెళ్ళి చూసేసి వచ్చాము రోబో కిచెన్. అండ్ కమింగ్ బ్యాక్ టు హోమ్ కేబుల్ బ్రిడ్జ్ కూడా చూసాము. అండ్ ఇవి కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే కిషోర్, వి లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్